కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతులు బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడంతో నిరసన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులపై ధర్నా చేపట్టారు. వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను నిలువునా ముంచి అబద్ధాలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి ప్రజలను మోసగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తార్కాణమే ఇవాళ కేవలం సన్నవడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని చెప్పడం. ఎలక్షన్కు ముందు 500 బోనస్ ప్రతి క్వింటాల్కి ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ రోజు చెప్పినటువంటి మాట వేరు, ఈరోజు చెప్పే మాట కేవలం సన్నవడ్లకి ఇస్తామని చెప్పడం అనేది ఇది పూర్తిగా మోసం, దగ, రైతులను నట్టేట ముంచేటువంటి ఆలోచనతోనే ఇవాళ ముఖ్యమంత్రి గారు కేవలం సన్నబడ్లకే బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నారు. అట్లాగే ఎలక్షన్కు ముందు ఎన్నో వాగ్దానాలు చేసినారు. 4000 పెన్షన్ ఇస్తామన్నారు. 4000 పెన్షన్తో పాటు పెన్షన్ రాని తల్లులకు కూడా 2500 మరి వారికి ఇస్తామన్నారు. అట్లాగే చదువుకునే బిడ్డలకు వారికి స్కూటీలు కొనిస్తామన్నారు. చదువైపోయినటువంటి ఉద్యోగం లేని బిడ్డలకు వారికి 4000 ఇస్తామన్నారు. ఇవాళ ఏ ఒక్కటి కూడా వాగ్దానం నెరవేర్చిన దాఖలాలు లేవు. మరి ఇవాళ అట్లాగే మరి ఇవన్నీ కూడా చెప్పి మరొకసారి ఈ తప్పుడు మాట చెప్పి రైతులను మోసం చేసే ఆలోచనతో 500 రూపాయలు ఆ రోజు ప్రకటించి ప్రతి క్వింటాల్కి ఇస్తామని చెప్పి ఇవాళ కేవలం సన్నవడ్లకు మాత్రం ఇస్తామని చెప్పడం, ఇది రైతులను పూర్తిగా మోసం చేయటం, వారిని నట్టేయటం ఉంచడం. ఇది అంటే ఇటువంటి తప్పుడు మాటలతోని, తప్పుడు అభిప్రాయాలతోని, తప్పుడు ఆలోచనలతోని మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసగించి నిట్ట నిలువున ముంచేస్తున్నది. దీన్ని పూర్తిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. మరి ఆ రోజు ఏదైతే వాగ్దానాలు చేసినారో ఆ వాగ్దానాలను పూర్తి స్థాయిలో ప్రజలకు చెల్లించాలి, ఇవ్వాలి. మరి ఆ విధంగా ఇచ్చేంత వరకు మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుంది. ప్రజలకు అవన్నీ ఇచ్చేంత వరకు మరి అవిశ్రాంతంగా పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం వడ్లు కానీ దొడ్డు వడ్లు కానీ భేదం లేకుండా అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నం పెట్టే రైతు కోసం ఇవాళ మాట మార్చిన రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు మాట మీద ఉండాలి. ఇవాళ 5,000 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. మీరు మా రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. 9వ తారీఖున 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తామన్నారు. మా ఆడపిల్లలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. రుణం బంగారం ఇస్తామన్నారు. ఇంత మాయా మాట చెప్పి మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి ఇప్పటికైనా ఒక్క సన్న ఓట్లకే కాదు అన్ని ఓట్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఇక ప్రతి రోజు మా అధిష్టానం ఏదైతే పిలుపుతుందో ఆ పిలుపుకు స్పందిస్తూ ఇప్పుడు మీకు ముహూర్తం దగ్గర పడ్డది. మీరు 100 రోజులు అన్నారు, 100 రోజులు కూడా దాటిపోయింది. కాబట్టి దయచేసి అన్నం పెట్టి రైతులు మోసం చేయకండి. మాట మీద ఇప్పటికైనా అన్ని ఓట్లకు, అన్ని రకాల ఓట్లకు 500 బోనస్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి. అలాగే మా ఆడపడుతులకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలి. 2,000 ఆశ్రమం 4,000 ఇస్తామన్నారు. 4,000 ఆశ్రమం ఇవ్వాలి. ఇవాళ కుల బంగారంతో ఎంతో మంది పేదవాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పెళ్లి చేసుకొని అలాగే ఉన్నారు. వాళ్ళకి వెంటనే కులం బంగారం 1 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాగే కళ్యాల మీద అన్నం పెట్టే రైతు కళ్యాల మీద అలాగే వర్షానికి పంచభూతాలకు, వర్షానికి గాలికి వానకు తడిసి ఎండకు ఎండి నీళ్లకు వర్షానికి తడిసి ఇబ్బంది పడుతున్నారు. దయచేసి వెంటనే ఆ ఓట్లను కొనుగోలు చేయండి. ఆ 500 రూపాయల బోనస్ ఇవ్వండి రైతులకు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చేయని విడల ప్రతిరోజు మీ ప్రభుత్వాన్ని వెంటాడుతుంటాం. ఇలా వదిలిపెట్టే సమస్య లేదు. వెంటనే ప్రభుత్వం దీనిపైన